హాయ్ వెల్కమ్ టు బిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2 అండ్ 3కి ఎప్పుడు రిలీజ్ చేస్తారు, రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ చేస్తారు, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకైతే గ్రూప్ 1 గురించి అయితే అప్డేట్ రావడం జరిగింది. మార్చ్ 31లోగా గ్రూప్ 1 యొక్క సెలెక్ట్ అయిన విద్యార్థులకు పోస్టింగ్ ఆర్డర్స్ ఇస్తామని అయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అనౌన్స్మెంట్ చేశారు. సో గ్రూప్ 1 క్లియర్. మరి గ్రూప్ 2 గ్రూప్ 3లో కీయే ఇంకా రిలీజ్ చేయలేదు. గతంలో చూసుకుంటే ఎగ్జామ్ రాసిన 10 రోజుల్లోనే కీ రిలీజ్ చేసేవారు. బట్ ఎప్పుడు కీ రిలీజ్ చేస్తారు, రిజల్ట్స్పై అయితే టీజీపీఎస్సీ మనకి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో అభ్యర్థులు ఎన్ని మార్కులు వస్తాయో తెలుసుకునేందుకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేక ఉద్యోగ అవకాశంపై సందిగ్ధంలో ఉన్నారు. మనకు నవంబర్ 17th అండ్ 18thలో గ్రూప్ 3 ఎగ్జాము, డిసెంబర్ 15th అండ్ 16thలో గ్రూప్ 2 ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికీ జరిగి కూడా మనకు 2 months అయిపోయింది. బట్ ఇంకా రిజల్ట్స్ ఇవ్వలేదు, కీ ఇవ్వలేదు. చూడండి, ఇక్కడ గ్రూప్ 2 అండ్ 3కి సంబంధించి సుమారు 5 లక్షల మంది అభ్యర్థులు కీ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. అక్టోబర్ 21వ తేదీ నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్కు 21,151 మంది హాజరయ్యారు. వీళ్ళ రిజల్ట్స్ ఇప్పుడు మార్చ్ 31 లోపు ఇస్తామని చెప్పారు. మరి నవంబర్ 17th అండ్ 18th నిర్వహించిన గ్రూప్ 3 ఎగ్జామ్ వచ్చేసి 5,36,000 మెంబర్స్ గాను 2,69,000 మెంబర్స్ అయితే అటెండ్ అయ్యారు. గ్రూప్ 2కి వచ్చేసి మనకు 2,51,000 హాజరయ్యారు. అంటే వాళ్ళు 2.5 లక్షలు, మొత్తం 5 లక్షల మంది అయితే విద్యార్థులు దీనికోసం వెయిట్ చేస్తున్నారు. కీతో క్లారిటీ వస్తుంది. గ్రూప్ 3 పరీక్ష రాసి 2 నెలలకు కావస్తుంది. ఇప్పటి వరకు టీజీపీఎస్సీ కీ విడుదల చేయదు. ఎన్ని మార్కులు వస్తున్నాయో తెలిస్తే తర్వాత ఏం చేయాలో క్లారిటీ వస్తుంది. వీలైనంత త్వరలో కీతో పాటు స్కాన్ చేసిన ఓఎంఆర్లు అప్లోడ్ చేయడంతో పాటు ఫలితాలు విడుదల చేయాలని చెప్పి శ్రీనివాస్ నాయక్ అయితే కోరుతున్నారు. అందరు విద్యార్థులు కూడా ఇదే కోరుతున్నారు. వీలైనంత త్వరలో అట్లీస్ట్ కీ రిలీజ్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ ఏంటి అనేది వాళ్ళ భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుంటారు. కనుక గవర్నమెంట్ని చాలామంది అడిగితే మేబీ రిలీజ్ చేస్తుండొచ్చు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎలక్షన్స్ ముందు రిలీజ్ చేస్తే బెటర్ అని నా అభిప్రాయం. కోర్టులు, కేసులు, ఇబ్బందికర పరిస్థితులున్న గ్రూప్ 1 పరీక్ష రాశాం. ఆరోహణ క్రమంలో ఫలితాలు ఇస్తామని టీజీపీఎస్సీ ప్రకటించింది. అందుకు అనుగుణంగా త్వరగా ఫలితాలు విడుదల చేయాలి. గ్రూప్ 1తో పాటు గ్రూప్ 2 రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నా. ఇట్లా ఇది మ్యాటర్. ఎప్పుడు రిలీజ్ చేస్తామైతే ఇంకా చెప్పలేదు. మరి ఎందుకు చెప్పలేదో తెలియదు. ఇప్పుడు గ్రూప్ 1 ఇస్తారు కనుక కొంచెం గ్యాప్ ఇచ్చి మీకు గ్రూప్ 2 గ్రూప్ 3 వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తుందని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు? ప్రాబ్లం ఏంటి ఇంకా కీ రిలీజ్ చేయలేదని? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.